దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము శక్యమైతే, సాధ్యమైతే మనుష్యులందరితో సమాధానంగా ఉండాలండి. మనుషులందరితో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు సమాధానకర్త అయిన, అధిపతి అయిన, సమాధానమునిచ్చువాడు ఆయనే. కాబట్టి మనము ప్రజలందరితో సమాధానంగా ఉండాలి. రక్షణ పొందినా పొందకపోయినా, అన్యుడైనా సరే, మన దేశస్థుడు కాకపోయినా, మన కులస్థుడు, మన వర్గస్థుడు, ఏది కాకపోయినా సరే అందరితో. కులమత వర్గాలనేవి మనం పెట్టుకున్నాయిలేండి, వాటిని తీసి పక్కన పెట్టేసేయండి. మనుషులందరితో సమాధానంగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, శక్యమైతే మనుషులందరితో, అందరితోనా కొందరితోనా? అందరితో, కొందరితో కాదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం ఏమండి? రక్షించబడ్డ మనము, విశ్వాసులను చెప్పుకుంటున్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, దైవజనులుగా దేవుని సేవ చేసేటటువంటి వారిగా ఉన్న మనము ఎలా ఉన్నాం? మనుషులందరితో సమాధానంగా ఉంటున్నామా? నో. కొంతమందితోనే సమాధానంగా ఉంటాం, కొంతమందితో విభేదంగా, కక్షగా, ద్వేషంగా ఉంటాం. నో, అలా ఉండకూడదండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, శక్యమైతే, సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి. గ్రీసు దేశస్తులు లేడు, అమెరికా వాడు లేడు, ఇంగ్లాండ్ లేడు, పాకిస్తాన్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ లేదు, ఇండియా లేదు, శ్రీలంక లేదు. ఏదైనా, ఏ దేశస్తుడైనా, ఏ వర్గం వాడైనా, ఏ వర్ణం వాడైనా, ఏ జాతి వాడైనా సరే మనుషులందరితో సమాధానముగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన ప్రజలారా, వాక్యం వింటున్న ఓ సహోదరి, సహోదరుడా, మరి నీవు నీ జీవితంలో కొంతమంది నువ్వు ద్వేషిస్తున్నావా? కొంతమంది నువ్వు అసహించుకుంటున్నావా? కొంతమంది నువ్వు దూరం పెడుతున్నావా? నో. సాధ్యమైతే సమాధానంగా ఉండు, సాధ్యం కానప్పుడు మౌనంగా ఉండు, అంతే. అంతేగాని వారి గురించి ద్వేషించుకోవటం, దూషించటం, దూరం పెట్టడం, చిన్న చూపు చూడటం, అసహించుకోవటం, ఇలాంటివి మనం చేయకూడదండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, సాధ్యమైతే మనుష్యులందరితో సమాధానముగా ఉండుడి. ఓ సహోదరుడా, సహోదరి, దైవజనుడా, మనుష్యులందరితో మనము సమాధానముగా ఉండాలి. మనుష్యులందరితో మనము సమాధానముగా ఉండాలి. మనుష్యులందరితో మనము సమాధానంగా ఉండాలండి. అది మనం అలవాటు చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్లా సమాధానంగా ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా ఉంటాము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన స్థితి మనం కలిగించాలి. మనం వెళ్ళినప్పుడు సమాధానం ఉండాలి. కుటుంబాల్లో సమాధానం ఉండాలి, రెండు వర్గాల మధ్య సమాధానం ఉండాలి. కొన్ని ప్రదేశాల్లో సమాధానం మనం చేసేవారిగా ఉండాలి, సమాధాన పాత్రులుగా మనం ఉండాలి. మన అధిపతి సమాధానకర్త, ఆయన బిడ్డలుగా మనము సమాధానం ఇచ్చేవారిగా ఉండాలండి. అందుకే మనుషులందరితో మనం సమాధానంగా నడుచుకుందాం. ద్వేషాలు, కోపాలు, అసహ్యాలు తీసివేసుకొని ఈ దినం నుంచి సమాధానము కలిగి సంతోషంగా జీవిద్దాం. ఈ విశ్వాసయాత్ర ముందుకి కొనసాగించుకుందాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.